హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు తెలుగు ట్రేడెడ్ ఫన్ ఛానల్. డైలీ 2000 ఎలా గెలుస్తున్నానో మీకు నేను చూపిస్తున్నాను. చూసి నేర్చుకోకండి, జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్. సో ఇందాకనే ఆన్ చేశాను అనమాట. మార్కెట్ ఫుల్ జుప్పమని కింద పడ్డది. నిన్న ఇంత పైకి ఉండే, వీడు 1,00,000 రూపాయలు వేసి ఉంటే వీడు 5,00,000 అవుతుండే. అది వేరే విషయం, మనం అత్యాశ పోకూడదు కాబట్టి 2,000 ఒక రోజుకే సంపాదించాలి కాబట్టి ఈరోజు చిన్న ట్రేడ్, ఒక స్కాల్పింగ్ ట్రేడ్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్ ఇక్కడ ఉంది. ఓకే, నేను కిందికి వెళ్తుందా అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ వుడ్ బీ అవర్ బెస్ట్ ట్రేడ్ ఇఫ్ యూ వాంటెడ్ టు టేక్. మీరు చూసుకున్నట్లయితే ఇది దాటిందంటే ఇంకా బిస్కెట్ అనమాట. దీనికన్నా పైకి వెళ్తే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఇంకొక 2 minutes ఆగుదాం. ఒకవేళ దీని బయటనే ఎండ్ అయింది అనుకోండి, మనం కిందికి వెళ్ళే ట్రేడ్ తీసుకుందాం. ఓకే 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 సో ఎంతకు తీసుకున్నాము ఐ థింక్ 140 వుడ్ బి ద గ్రేట్. మన దగ్గర 37,000 ఉంది కాబట్టి మనము మార్కెట్ మొత్తం కింద పడ్డది. బట్ స్టిల్ ఇంత కిందకి పడ్డా, ఈ పీ ఎందుకు ఇంత కింద పడ్డది? ఓకే, ఇంత పెరిగి మళ్ళీ కింద పడ్డది. 1,200. వెరీ గుడ్. సో మనం ఇది రిస్క్ ట్రేడ్ అనమాట. బట్ స్టిల్ చిన్నగా తీసుకొని చిన్నగా చేసేద్దాం. ఓకే లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ సో దాట్ వీ కన్ఫర్మ్ దట్ దిస్ ఇస్ ఇంగ్లీష్లో ఎందుకు మాడుతున్నాం, తెలుగు ట్రేడ్ ఛానల్ కావచ్చు. కొంచెం కిందికి వస్తే మనం దీన్ని కొనుక్కున్నాం, కాస్త పైకి వెళ్ళిన తర్వాత అమ్మేద్దాం. ఓకే కాస్త కిందికి వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. తొక్కేసారమ్మా, పైకి వెళ్తుంది, పడే ఛాన్స్ ఉంది. బట్ నేను 1 minute వెయిట్ చేస్తాను, బికాజ్ నాకు ఒక క్లోజింగ్ కావాలి. వెయిటింగ్లో బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు కొనుక్కుంటే మస్తు పైసలు అవుతుండే. తప్పు చేశానా? లేదు, ప్రాసెస్ని ఫాలో చేద్దాం. ఓకే, సో దాట్ మనీ మన చేతిలో ఉంటుంది కాబట్టి. ఓకే ఇది ఎట్లన్నా నాకు తెలిసి కిందికే పోతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఇప్పుడు పర్మన్ పడ్డది కదా, ఇక్కడ తీసుకోవద్దు. తీసుకుంటే మనం హై ప్రీమియంకి కొన్నట్టు అవుతుంది, 154కి కొన్నట్టు అవుతుంది. కొంచెం ఇది కిందికి పడిన తర్వాత కొనుక్కోవాలి. సో దానికోసం నేను వెయిట్ చేసి తీరుతా. ఇంతకు ముందే తీసుకుని ఉంటే ఈ టైంకి ఎగ్జిట్ చేసేస్తుండే. బట్ ఐ వాంట్ వెయిట్ సమ్ మోర్ టైమ్. మేబీ 150 or 147 will be a better option. ఇక్కడ 10 క్వాంటిటీ 15 వేద్దాం, 33,000 అవుతుంది. ఓకే, ఇక్కడ తీసుకోవచ్చు మనం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది వెళ్ళిపోతుంది కాబట్టి 147కి పెడతా, మార్కెట్ కొనుక్కుంటా. ఓకే, సో మనము 149 ఆల్మోస్ట్ 150 కొనుక్కున్నాం అనమాట. 147 పెడదాం అనుకున్నా, బట్ పెట్టలేదు. సో మార్కెట్ కింద పడుతుంది. దీనితో ఒకటి ఓపెన్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడికే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 15 minutes స్టార్ట్లో చూసుకున్నట్లయితే మీరు చెప్పాలి, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. కానీ ఒకవేళ ఇది దాటిందంటే ఇది ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, సో దట్స్ వాట్ వీ వుడ్ కాన్ డూ. 47కి వచ్చావా సామే, 47కి వచ్చావా? ఓకే, సో యాజ్ ఐ సెడ్ దిస్ వుడ్ బి 179 వుడ్ బి అవర్ టార్గెట్. కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆడదాం. సో ఆల్మోస్ట్ నేను 149కి తీసుకున్నాను, విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్, బట్ ఇట్స్ ఓకే. సో ఈడికి పెడదాం. 166కి మనం ఎగ్జిట్ అయిపోదాం. కిందకి 137, 2000 టార్గెట్ తీసుకున్నాం కాబట్టి ప్రస్తుతానికి 200 ప్రాఫిట్లో ఉన్నాము. ఇది కొంచెం రిస్కీ లాగా ఉందబ్బా. 1 2 3 మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మంచిగా ఒక లైన్ ఉంది. ఓకే, దీనికైనా కిందికి రాని ట్రై చేయదు. అది ఒకవేళ వచ్చిందంటే మొత్తం కింద పడుతుంది. కానీ ఒకవేళ పడలేదంటే ఇవి ఇంకా పైకి వెళ్తూనే ఉంటాను అన్నమాట. సో
I'm just waiting for a good trade to end. 5 minutes చార్ట్లో చూసుకున్నట్లయితే ఇగో కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, బట్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఒకవేళ కిందికి వెళ్ళింది అనుకోండి మ్యాక్సిమం కిందికి వెళ్తుంది. ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఇక్కడికి పెట్టుకున్న ఇది దిస్ కరెక్ట్. పైకి వెళ్తుంది, చూసారా కరెక్ట్ ఇక్కడ ఆగి పైకి వెళ్తుంది. ఒకవేళ అది ఇంకా కిందికి వెళ్ళాలంటే ఇది దాటాలి, లేదంటే కిందికి పోదు. సో నేను ఇది స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటా అంటే $140 ఎగ్జిట్ కొట్టేస్తాం. ఒకవేళ 140 వెళ్ళిందంటే ఐ బెటర్ ఎగ్జిట్ దిస్. ఓకే, 150లో ఉంది ప్రస్తుతానికి. 140 కొట్టి ఎగ్జిట్ చేస్తా. ఇది 164 165కి వస్తే ఎగ్జిట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ అవర్ ట్రేడ్ ఫర్ ఫస్ట్ ట్రేడ్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ జస్ట్ ఫర్ సపోర్టింగ్. ఆల్మోస్ట్ కిందికి వస్తుంది నేను భయపడను, జస్ట్ ఎగ్జిట్ కొట్టేస్తాను అనమాట. స్టాప్ లాస్ 140కి పెడతా, బికాస్ స్టాప్ లాస్ 140కి పెడతా. ఓకే, ఎందుకంటే చూడండి ఒకవేళ ఇది దాటి పైకి పోయిందంటే ఇంకా పైకి వెళ్తూనే ఉంటుంది. బట్ ఐ వాంట్ టు టేక్ సమ్ మోర్ క్వాంటిటీ హియర్. ఎంత ఉంది మన దగ్గర? ఇంకా 4000 ఉంది. ఒక్కటంటే ఒక్క లైఫే, 2 క్వాంటిటీ కూడా అది ఒక్కటే క్వాంటిటీ అవుతుంది మన చేతిలో ఇప్పుడు. సో 145కి తీసుకోవచ్చు కిందికి పడితే, అంటే ఇది కిందికి పడితే. మ్యాక్సిమం మార్కెట్ ఒకసారి కిందికి పడి మళ్ళీ లేస్తుంది అనుకుంటున్నాను. బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్. ఎందుకంటే ఇది పడితే ఇగో వీడి దాకా రావాలి, 51,357 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఐ సీ ఫర్ 15-minute చార్ట్ అది పైకి వెళ్తుందని, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. ఇంకొక డౌన్ ఇస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ వేయకపోతే నేను లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను. దట్స్ వాట్ వీడియో. ఇంకొక 25 క్వాంటిటీ వేసా 145కి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 15 వేసా. ఓకే, తీసుకుని స్టాప్ లాస్ ఇస్ అట్ 440. ఇప్పుడు 240 ఐటమ్స్ అయింది. 16. Stop loss is at 4th. 38కి పెట్టుకుంటా, బికాస్ ఇప్పుడు ఒక పుష్ ఇచ్చింది కదా. సో మళ్ళీ కిందికి ఎందుకు వస్తుందా ఆలోచిస్తున్నా. పైకి వెళ్తుంది. ఓకే, నో ప్రాబ్లం బే. ఎంత ఉన్నాము? 1000 రూపీస్ లాస్ట్లో నడుస్తున్నాము ప్రస్తుతానికి. ఒక్క తొక్కితే మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. అండర్స్టూడ్? ఎప్ నేను పడట్లేదు. 5 minutes చార్ట్లో చూస్తే పైకి వెళ్ళే ఛాన్స్ కొంచెం ఉంది, కిందికి వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడ ఉంది. వీడి దాకా వస్తుంది. సో మనం ప్రాఫిట్ 154కి అట్లా ఎగ్జిట్ చేసేసాలి. ఎక్కువ తీసుకోవద్దు ఫ్రెండ్స్ రిస్క్ ఇక్కడ, ఎందుకంటే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. 153, ఇది ఒక 800-700 అయిపోతే నేను ఇది ఎగ్జిట్ కొడతాను. ఇంకొక ట్రేడ్ తీసుకుందాం, 2000 రూపీస్ చేద్దాం. దట్స్ వాట్ అవర్ టార్గెట్ వుడ్ బి. కానీ ఇది ఉందా, ఇది చూస్తే జుపుక్కుమని పైకి వెళ్తుందని భయం అవుతుంది, ఎందుకంటే అట్లా ఉంది అది. స్కేరీగా ఉంది.
పేరిగా ఉంది. ఇది చూడండి, ఇది పైకి పోతుంది కానీ ఇది మాత్రం ఇంకా పైకి వెళ్తుంది. యూజువల్లీ ఇది పైకి వెళ్తుంటే ఇది కిందికి పోవాలి, ఎందుకంటే మనం పీ ఉన్నాం కాబట్టి. కానీ ఇది పైకి కొడుతుంది, ఎందుకు కొడుతుంది నాకు కూడా తెలియదు. మేబీ కింద పడుతుంది కాబట్టి వెళ్తుంది. మేబీ ఇప్పుడు మనము ప్రాఫిట్ తీసుకోనికి కొంచెం రెడీగా ఉన్నాము. 154కి తీసేసుకుందాం కామ్గా, ఎక్కువ థింక్ చేయకుండా. కరెంట్ ప్రాఫిట్ ఒకటి తీసేసుకుందాం తక్కువ. 1 minute టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇది ఒక పెద్ద స్ట్రాంగ్ ఉంది, అందుకే అది భయపడకుండా పైకి వెళ్ళింది. పడ్డాయి మళ్ళీ పైకి పోతుంది. వీడియో ఒకటి స్ట్రాంగ్ ఉంది సామి, ఇది చూసి అది భయపడుతుంది, ఎందుకంటే పైకి వచ్చింది, కిందికి పోయింది, పైకి చూడు ఇది చూస్తే ఇట్లా భయపడిపోను. క్లీన్ ఉంది. Let's see what's gonna do. 5 నిమిషాల టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇట్లుంది మ్యాటర్. యూజువలీ మనము ఫుల్ చూసుకున్నట్లయితే మార్కెట్ రేరు మస్తు పడ్డది, ఎంత పడ్డదా అనుకుని ఆడ పడతా, కానీ ఇది మళ్ళీ పైకే వెళ్తుంది అనిపిస్తుంది, లేదంటే పడితే విడిదాకా పడాలి. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్ టుడే. ఇది దాటిందంటే ఫ్రెండ్స్ రాకెట్, ఇది రాకెట్ అయిపోతుంది విడిదాకా. 5700, అమ్మో ఇన్ని పాటల. మళ్ళీ కిందికి వస్తున్నామనయ్య, మళ్ళీ 1000 మైనస్లో వెళ్ళిపోయామనయ్య. లాస్ట్ 5 minutes చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, అంటే మనకి ఈడ కొన్ని సెల్లర్స్ కూర్చొని ఉన్నారు. ఇది కనుక దాటేస్తే మనం ఇక్కడ దాటి ఒకటి ఏదన్నా ఒక బార్ ఆగిందనుకోండి, ఇంకా పైకి ఇటు వెళ్తుంది అనుకుంటా. సో దానికి మనం బ్యాకప్గా ఒకటి రెడీ పెట్టుకుందాం. 51,400 సీని రెడీగా పెట్టుకుందాం. ఓకే ఎందుకు రెడీగా పెట్టుకుందాం అనుకుంటున్నాం అంటే, అది ఒకవేళ పైకి వెళ్ళిందంటే రాకెట్ అయిపోతుంది. ఆ రాకెట్ని మనం వదులుకోవద్దు కాబట్టి మనం సేఫ్ సైడ్గా తీసుకొని పెట్టుకున్నాం. చూసుకున్నట్లయితే రాకెట్ అవ్వని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బికాస్ దిస్ ఇస్ స్ట్రాంగ్. చూసారా పైకి వచ్చేసానా, 1000 దాకా వచ్చానా, ఏడన్నా 154కి ఎగ్జిట్ కొట్టేస్తా. 154కి ఎగ్జిట్ కొట్టేస్తా. రా ఎక్కడ పోతావు రా. ఎందుకు ఎగ్జిట్ కొడుతున్నా అంటే నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎక్కేస్తుంది ఇది కానీ, బట్ స్టిల్ ఐ వాంట్ బీ ఆన్ అ సేఫర్ సైడ్ సో దాట్ ఐ విన్ అవర్ 2000 per day ఆఫ్ అవర్ డైలీ ఛాలెంజ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఫన్ చేసుకుంటా డబ్బులు సంపాదిస్తాం. ఓకే మళ్ళీ పైకి పోతుంది, కిందికి పోతుంది, పైకి పోతుంది, కిందికి పోతుంది, పైకి పోతుంది. గలీజ్ మాటలు వద్దు కానీ దమ్ చేస్తుంది అనయ్య, కింద పడతావా. నేను యాక్చువల్లీ ఇది 160 దాకా పోయే ఛాన్స్ ఉంది, చెప్పానా. 1000 రూపీస్ గెలిచేసాం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జోన్. చెప్పానా 160 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని. 1000 రూపీస్ అయితే ప్రస్తుతాన్ని గెలిచేసాం ఫ్రెండ్స్. ఇంకొక 1000 రూపీస్ మనం గెలవాలి ఈరోజు. సో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి అనే ఆ పైకి ఏందనే 157 దాకా వెళ్ళిపోయా, ఇంత వచ్చింది కానీ అక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. సో నేను ఇది తీసుకొని పెట్టుకుంటా. ఓకే 45కి కొంచెం తీసుకుంటా, క్విక్ ట్రేడ్ చేస్తా. ఓకే ఇది ఎంత 20 40 తీసుకోవచ్చు. ఓకే 45కి వచ్చిందంటే
మనకి ఇది అయిపోయింది. ఓకే, ఇది అయిపోయింది. ఇది చేద్దాం. 45కి వచ్చిందంటే ఇంకోటి పడుతుంది మనకి. కానీ 45కి వస్తే మళ్ళీ కిందికి పోయే ఛాన్సెస్ ఉంది కదా. షుడ్ థింక్ అబౌట్ దట్ ఆల్సోను. థింక్ అబౌట్ దట్ ఆల్సోను. 45కి వచ్చి కొనుక్కోసామి, దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళి ఆగిపో. ఏమంటావు? వాట్ ఐ సే ఈజ్ కరెక్ట్. నో అన్నయ్య చూస్తుంటే నాకు భయం అవుతుందని, కింది పడిపోతుందని. రిస్క్ అవసరం అంటావా? నేనేం చేస్తా అంటే 51,000 ఇట్లా నడుస్తుంది. ఇది కిందికి వచ్చింది, ఇక్కడ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఒక పని చేద్దాం, ఇది ఉంది కదా, మళ్ళీ ఇదే తీసుకుందాం. కిందికి పోయేదే తీసుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఇగో ఏడికి వచ్చింది. ఇందాక 5 minutes షార్ట్లో పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది కదా, మళ్ళీ ఇది తీసుకున్నాం. నేను చెప్తా ఎందుకో. 146లో తీసుకున్నాం ఈసారి. ఎన్ని 15 క్వాంటిటీ. ఓకే 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 రా కిందికి రా. కిందికి వచ్చామంటే అది తీసుకుంటా. వీడొకటి ఆపుతున్నాడు ఎవడో, కానీ ఆ ఎవడోని తొక్కేస్తారు వీళ్ళు. ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్లీ, బట్ ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ బికాస్ సేఫ్ సైడ్లో ఆడడం బెటర్ కాబట్టి. ఇంకా కొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఉందా? వస్తుంది. అయ్యి అని అరే ఏంది బై ఇది. 146కి 15 క్వాంటిటీ ఇట్లా చేస్తే ఎట్లా? రా కిందికి రా. 146 దగ్గర రా కొట్టేది తీసుకో 146 దగ్గర తీసుకొని అనుకోండి, ఒక 3-4 పాయింట్స్లో మనకి ఇంకొక 500 వచ్చేస్తుంది. ఓకే రావట్లేదేంటి అనే వస్తావా కిందికి? వస్తాడు రా, చెప్పాను రా. ఇప్పుడు ఇదైతే ఉందో మనము వీడికి స్టాప్ లాస్ తీసేసుకుంటాం అన్నమాట. ఎక్కడికి? 140కి స్టాప్ లాస్ తీసేసుకున్నాం. ఓకే 140కి ఇది స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ వుడ్ బి ఎంత తీసుకున్నాం? 147.88. 147.8 ఏంది అంత పైకి తీసుకున్నాం? మళ్ళీ అడిగి వస్తున్నాం. పైకి వెళ్తున్నాను, కిందికి వస్తున్నావా? ఏదో ఒకటి అవుతుంది. సరే ముట్టేస్తున్నావు అని 140కి అయితే నేను ఎగ్జిట్ కొట్టేస్తా బా, బికాస్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ టు టేక్ 140 దగ్గర స్టాప్ లాస్. ఎస్, మన టార్గెట్ మన ఇది ఎండ్ అయిపోతుంది. ఇదంటే మన 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 సంథింగ్. వాట్ ఈస్ దట్? వన్ 138కి తీసుకుందాం. ఇది ఎక్కడ అంటే 148కి ఒకటి తీసుకుందాం. ఇది 148కి ఎగ్జిట్ కొట్టేద్దాం. ఇది 148 పోతే ప్రాఫిట్ తీసుకుంటా. 138కి వస్తే తీసుకుంటా. 38 ఎందుకు అంటున్నానంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ దాట్ ఇక్కడ ఒకటి ఇది ఉంది కదా, సో ఆగాలి. ఇదాకా రావాలి కదా. ఇది వస్తావా అన్న? కిందికి పోతావా? కిందికి పోతే 138కి స్టాప్ లాస్ తీసుకుంటాం. 138కి స్టాప్ లాస్ తీసుకుంటాం. ఏమన్నా
పైకి పోయినాం అనుకో 145 somewhere around here maybe 146 or 148. మై టార్గెట్ కూడా 148కి ఎగ్జిట్ కొడదామని. 58కి వెళ్ళిందా, వెరీ గుడ్ బాయ్. పైకి వెళ్తుంది కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది. ఇట్లాంటి మార్కెట్లో అసలు ట్రేడింగ్ చేయొద్దు ఫ్రెండ్స్. స్కాల్పింగ్ కూడా కొంచెం రిస్కే. నేను ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ మన ఫ్లో వెళ్ళాలని, డిసిప్లిన్ ఫాలో అయ్యకుంటే మన ఫ్లో ఉంది కదా, ఏదైతే డైలీ 2000 మనం సంపాదిస్తున్నాం కదా, ఆ ఫ్లో కంటిన్యూ చేద్దామని. ఐ వాంట్ మేక్ షూర్ దట్ దిస్ గోస్ అంటూ ఇది వస్తుందని నేను నమ్మకంతో 146లో ఉన్నానే. 148 చేస్తే ఎంత వస్తుంది? ఓకే, ఇంకొక చిన్న ట్రేడ్ తీసుకుందాం. ఇది 148కి ఎగ్జిట్ కొట్టేద్దాం అనుకుంటున్నాం. 148కి మళ్ళీ కిందికి పోయినామా? 148కి ఎగ్జిట్ కొట్టేద్దాం. ఒకవేళ ఇది 138కి వచ్చిందంటే మాన్యువల్ ఇది కట్ చేసి మాన్యువల్ ఎగ్జిట్ చేయాల్సి వస్తుంది. 148కి వెళ్తే ఆటోమేటిక్గా మనది ట్రిగర్ అయిపోతుంది కాబట్టి మనము ప్రాఫిట్లో ఉంటాం. కిందికి వస్తుంది పైకి వస్తుంది, కిందికి వస్తుంది పైకి వస్తుంది, కిందికి వస్తుంది పైకి వస్తుంది. ట్రెండ్ పైకే ఉంది కాబట్టి పైకి డౌట్ ఉంది, కానీ ఈరోజు కింది కొట్టింది కాబట్టి ఎవడన్నా తొక్కేటోళ్ళు ఉంటే పుర్రమని తొక్కుదే కిందికి ఎందుకు వస్తున్నాయా? మనం మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసామా అని 500 లాస్ట్లో ఉన్నాము. ఓ అన్న 35 దాకా వెళ్ళిపోయావా? వెరీ బ్యాడ్. అలా ఇలా పప్పులో కాలేసాము. 38కి ఎగ్జిట్ కొడదాం అనుకున్నా కానీ మిస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఇడికి వచ్చింది, కొట్టేద్దాం 35. సరే 35 తీసుకున్నాం, ఏం చేస్తాం ఇంకా. 135కి వచ్చినామంటే ఎగ్జిట్ అయిపోతాము. అయ్యో సారీ ఫ్రెండ్స్, సడన్గా పాజ్ అయిపోయింది వీడియో. ఎందుకు పాజ్ అయిందో నాకు కూడా తెలియదు. సో దట్స్ వాట్ ఐ వాస్ టాకింగ్. పైకి కిందికి పోతుంది. కొంచెం కిందికి వచ్చి ఆగితే మనం అనయా కిందికి వదిలేస్తున్నాం అనయా, వద్దనే పైకి పోనా, తొక్కుతే కింద పైకి పోతే లాస్. ప్రస్తుతం మనం 1000 రూపీస్ లాస్లో ఉన్నాము. 800, 600, 700, 400 లాస్లో ఉన్నాం ఫ్రెండ్స్. 300 లాస్లో ఉన్నాం ఫ్రెండ్స్. 100 తొక్కున కొడుకుని రొమ్ము మన పైకి వెళ్ళిపోయింది అనుకో, మనము 144కి ప్రాఫిట్ తీసుకున్నాం. ఓకే నేను ఇది కట్ చేసేసి 144 ప్రాఫిట్ తీసుకుంటాను, ఎందుకంటే రిస్క్ ఉంది. ఎగ్జిట్ 144కి ప్రాఫిట్ తీసుకోసామి. 144 ప్రాఫిట్ తీసుకొని ఆపుతా కొంచెం సేపు, బికాస్ మార్కెట్ అనివన్గా డ్యాన్ చెప్తుంది. సో అర్థం అవ్వట్టే ఏం చేయాలని. సో అందుకోసం కొంత వెయిట్ చేద్దాం. ఇది కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, కానీ నేను ఒక రిస్క్ తీసుకున్నా. మళ్ళా రిస్క్ తీసుకున్నా. ఈ అన్నసం కిందికి పోతాడు ఎందుకు? కిందికి పోతాం పైకి పోతాం, కిందికి పోతాం పైకి పోతున్నాం. ఇట్లా వచ్చింది, కిందికి పోయింది పైకి పోయింది, కిందికి పోయింది పైకి పోయింది, సైడ్కి పోతుంది. యాక్చువల్లీ ఈడ లేస్తుంది ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, ఈడ బుర్రమని లేచే ఛాన్సెస్ ఉంది. చెప్పాను షిట్, అలా మిస్ చేసా. ఈ ప్రాఫిట్ చక్కర్లో ఏంది ఇగో 130కి ఎగ్జిట్ కొట్టేద్దాం. మస్తు అయిపోయింది. 130 స్టాప్ లాస్ పెట్టేసా ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ నాకు ఎందుకో డౌట్ ఉంది పైకి వెళ్తుందని. ఈ స్టాప్ లాస్ తీసుకొని ఇంకో ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, మన టార్గెట్ 2000 అయితే -600లో ఉన్నాం. అంటే 2000 వదిలేసి +1+2 ప్రస్తుతానికి. సో 3200 గెలవాలి మనం ఇంకా ఈరోజు ప్రాఫిట్లో రావాలంటే. నేనేం చేస్తా అంటే
తొక్కుతున్నాం కానీ నాకు ఎందుకో పైకి వెళ్తుందని డౌట్ ఉంది ఫ్రెండ్స్. సో నేను వచ్చావు కదా, ఇది మళ్ళీ ఇడికి వస్తే 135 ఎగ్జిట్ కొట్టేద్దాం. 135 పెడతా, ఎందుకు తెలుసా? ఐ నో ద మార్కెట్ విల్ గో అప్. ఓకే, ఇది రాగానే ఇది తీసుకుంటా. ఎందుకు తీసుకుంటా అంటే మార్కెట్ విల్ గో అప్ కాబట్టి. చూసారా 5. ఓకే, మార్కెట్ 40. అరే సామే ట్రై చేసేట సామే. అబ్బా సరే వెయిట్ చేద్దాం. మొత్తం మనం తీసుకునే లోపల ఏమి సేతుల ఏమి సేతు ఏమి సేతుల సేతు. మార్కెట్కి తీసుకుంటే 40 లేదా మా దగ్గర. ఒక నిమిషం 30 తీసుకుంటే ఎట్లుంటుంది? 30 తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 30 తీసుకున్నాము. అన్న పైకి పోతాడు, సో వెయిట్ చేద్దాం. ఎందుకంటే కిందికి పోయినా తొక్కటోళ్ళు ఉన్నారు కాబట్టి 43 మరీ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. 51 54. మార్కెట్ ఆడుకుంటుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే మస్తు ఆడుకుంటుంది. మనం పైకి టార్గెట్ చేద్దాం కాబట్టి 50కి మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, ఎక్కువ రిస్క్ వద్దు. 50కి స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఇది నేను ఎప్పుడు ప్రాఫిట్ తీసుకుంటాను అంటే 8 దాకా వస్తుంది, అట్లీస్ట్ 70 దాకా వస్తుంది. 70 దాకా వచ్చాక ప్రాఫిట్ తీసుకుంటాం. ఓకే, కొంచెం సేపు పాజ్ చేస్తున్నా. విల్ బి బ్యాక్ సూన్. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతానికి మనం 1600 లాస్తో నడుస్తున్నాము. మార్కెట్ కిందికి పోతుంది, పైకి పోతుంది, కిందికి పోతుంది, పైకి పోతుంది, కిందికి పోతుంది. అర్థమే అవ్వట్లేదు. ఓవరాల్గా మనం పైకి పోతామని టార్గెట్ పెట్టుకుందాం. 70కి ఎగ్జిట్ కొట్టేద్దాం. కింద అయితే 50కి ఎగ్జిట్ కొడదాం. ఓకే, జస్ట్ ఫర్ యువర్ క్లారిటీ, ఎప్పుడు మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా, దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఇంకా కొంచెం ఆగుదాం, అది ఎప్పుడు చేయొద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. 63.44 కదా, 63.44కి మనం అమ్మా ఎంత పైకి కొన్నాము. ఈడ కొన్నాం. ఓకే, 70 ఎగ్జిట్ కొడదాం. కింద 50కి ఎగ్జిట్ కొడదాం. కింద ఎందుకు పెద్దది పెట్టా అంటే మార్కెట్ ఓవరాల్గా పైకి వెళ్ళాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ కిందికి పడిపోయింది. మళ్ళీ ఇది పైకి తీసుకొని ఈడికి ఆపుతారు. సో ఇట్స్ బెటర్ దట్ వీ ప్లే ఫర్ సమ్ మోర్ టైమ్ ఫర్ స్టేట్. ఓకే, కొట్టు. అది ఇక్కడ 70కి ఎగ్జిట్ కొడతా ఫ్రెండ్స్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ దట్ ఇట్ క్రాసెస్ దిస్ థింగ్. సో దట్ ఇది ఒకవేళ ఇది దాటి ఇక్కడ ఉందనుకో, ఇంకా ఎన్ని మినిట్స్ పైకే ఉంది కదా సామె, పైకి వెళ్తుంది. వెళ్ళి తీరాలి పైకి. కిందికి పోయిందంటే అది ఒకడు ఫాల్తూ ప్రమోటర్లు ఉంటారు కదా, వాళ్ళు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని దొక్కనికి రప్పని ఇట్లా అమ్మేసి మళ్ళీ కొంటారు అనమాట. అది ట్రాప్ అయిపోతే మనం ఏం చేయలేము అనుకోని ఇది ఏం చెప్తాము. ఇప్పుడు చూసిన మిడిల్ క్లాస్ వాళ్ళని దొక్కడమే తప్ప ఎప్పుడు ఏం చేశారని వీళ్ళు ఇట్లా అవుతుంటారు అనమాట. ఇట్లా అయినప్పుడు టెన్షన్ తీసుకోవద్దు. వీడికి రాగానే ఎగ్జిట్ కొట్టేసాడు కామ్గా, నో వరీస్. 4000 పోయిందని బాధపడకండి. 50కి వచ్చిందంటే ఎగ్జిట్ కొట్టేసేయండి. ఓకే, 50కి మనం ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టాము కాబట్టి డోంట్ వరీ. ఓకే, ఇంకా 7000 ఉంది కదా, నేను ఇంకా క్వాంటిటీ యాడ్ చేస్తాను. ఓకే, 10 క్వాంటిటీస్ యాడ్ చేస్తాను. 10 మనం 8. ఓకే, 8 క్వాంటిటీస్ యాడ్ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక నాటకాలు వేస్తుండే కిందికి పైకి అనుకుంటా. సో మార్కెట్ ఓవరాల్ పైకే వెళ్ళాలని మనం టార్గెట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు 61కి వచ్చింది. ఇందాక 64కి ఉండే, గుర్తుందా? 64కి ఉండే, అది ఇప్పుడు 61కి అయిపోయింది.
61.75 కరెక్ట్. ఇది 1 minute ఎట్లుందో చూసుకుందాం. ఓహోహో, అన్న సాబు ఇంత కిందికి వచ్చిండా? అబ్బబ్బబ్బబ్బా, ఆహాహాహా, ఎటు కొడితే అటు దొక్కుతున్నారా? సర్లే. ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఎక్కువ మార్కెట్ చూడొద్దు, కామ్గా. ఇప్పుడు ఏం చేసాం మనము, 50కి స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా, ఒక అలర్ట్ పెట్టుకున్నాం. దీంట్లో అలర్ట్ పాసిబుల్, అలర్ట్. ఇది ఇఫ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ 67, నాకు చెప్పు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే 67 కన్నా పైకి రాగానే నాకు చెప్తుంది, అన్నా నేను 67 కన్నా పైకి వెళ్ళిపోతున్నా, అన్నో కిందికి పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీన్ని తొక్కుతున్నారు వీళ్ళు. ఎవరో చూడాలి, అది నాట్యమాడదే. అసలు ట్రేడ్ చేస్తున్నాను, నేను ఆపుకోవాలి. ఎందుకంటే చూడండి, మొత్తం సైడ్ వేస్ వెళ్తుంది 5 నిమిషాల నుంచి. ఎవరో చూడాలి, అది నాట్యమాడదే నెమలి. ఓ అన్న, ఎట్లా తొక్కుతున్నావు అన్న? తొక్కురా, నన్ను చంపు. నా స్టాప్ లాస్లో కొట్టేసి పైకి వెళ్ళిపోతుంది చూడు. ప్రస్తుతానికి మనం 8,000 లాస్లో ఉన్నాము, బట్ స్టిల్ మనము ప్రాఫిట్లో వెళ్తాము అనే నమ్మకంతో ఇంకొక 30 తీసుకుంటా. 570 క్వాంటిటీ తీసుకున్నా. మనము 8,000 లాస్లో ఉన్నాము. ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్, బట్ యాక్చువల్లీ మనం సడన్గా తీసుకున్నాం, పిచ్చోళ్ళక. ఎందుకట్లా తీసుకున్నాం? యూ షుడెంట్ హ్యావ్ టేకన్ లైక్ దట్. ర్యాండమ్గా వెయిట్ చేయాలి, చూడాలి, అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు 48కి మనం ఒకటి పాజిటివ్ ట్రేడ్ వేద్దాం. అది ఎందుకు పెట్టానంటే జస్ట్ ఒక నమ్మకం, మార్కెట్ పైకి వెళ్తుందన్న నమ్మకం. అరుంధతి డైలాగ్ చెప్పినట్టుంది. యూజువల్లీ సంథింగ్ గోల్మాల్ నడుస్తుంది ఫ్రెండ్స్. మనల్ని దొక్కేయాలని చెప్పేసి ఎవడో టార్గెట్ చేస్తున్నాం. మనది చూసుకుంటున్నారు, ఈ రెడ్ ఎడ పెట్టిండు, బ్లీక్ ఎడ పెట్టిండు అని. దాన్ని బట్టి ఆడుతున్నారు. ఇది చూస్తే భయం అవుతుంది, రమ్మని కింద పడ్డది కదా, ఇది చూసి చాలా భయం అవుతుంది. ఇక్కడ 47కి మనం ఎగ్జిట్ కొడదాం ఫ్రెండ్స్, లేకపోతే రిస్క్ అయిపోతుంది. పడితే గట్టిగా పడుతుంది కిందికి. అందుకే ఇక్కడ 47 నేను ఎగ్జిట్ పెడతాను. స్టాప్ లాస్ 47. ఇలా సేఫ్ సైడ్ ఉండాలన్నమాట. పోతే అట్టనే పోయేటట్టు 47కి పెడితే నేను 48కి ఒక ట్రిగర్ ఎందుకు చేసుకుంటున్నాను? అన్న అయితే కింద పడుతున్నాడు, ఇదైతే పైకి పోతుంది. మనము కాలు తీసుకున్నాము, పైకి వెళ్ళాలి, నువ్వు పైకి వెళ్ళాలి, మార్కెట్ పైకి వెళ్ళాలి, తొక్కుకుంటూ పోవాలా, పైకి వెళ్ళాలా. యూజువల్లీ ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు అందరూ మన లేకున్న వాళ్ళు అందరూ చూస్తారు, అరే ఇది ఇట్లా లైన్ ఉందిరా, దీని కిందికి పోగానే ఈ లైన్ క్రాస్ అయిపోతుంది కదా, ఇంకా మొత్తం కిందికి వెళ్ళిపోతారని కొంతమంది ఉంటారు. అది కరెక్ట్ కూడా అవ్వచ్చు, తప్పు కూడా అవ్వచ్చు. కొంతమంది ఎట్లుంటారు అంటే ఇది ఇట్లా వచ్చి భయపడిపిస్తుంది, కానీ మళ్ళీ పైకి అవుతుంది, ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ ఉంది కదా, మార్కెట్ పైకి వస్తుంది, మనం కిందికి రాగానే కొనుక్కున్నాం, పైకి రాగానే కొట్టేద్దాం అనుకుంటారు. ఇంకో కొంతమంది ఎట్లుంటారంటే అరే అసలు కిందికి పైకి పోదు, పైన కింద అయితేనే ఉంటుంది, మనం కొనుక్కోకుండా కామున్నా. దీనికన్నా పైన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇట్లా చూడరు, వీక్లీ ఇట్లా చూసుకుంటారు. ఓకే,
పైకి పోయినా ఈడ వాళ్ళు డిసైడ్ అవుతారు ఇంకా పైకి తీసుకోవాలన్నా కింది తీసుకోవాలని. పైకి తీసుకోవాలనుకున్నాను అనుకో, ఈడ ఎంతన్నా కింది కొని ఎంతన్నా పైకి కొని వాళ్ళు అనుకున్నట్టు డే ఎండ్కి పైకి వెళ్తుంది. ఓకే, అట్లుంటుంది. సో అది 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 మ్యాటర్. మనము సైకాలజీతో ఆడుకోవాలి. ఓకే, అంటే మార్కెట్ కిందికి పోతుందా పైకి పోతుందా అంటే మనకు కూడా తెలియదు, కానీ మనం సైకాలజీతో ఆడుకోవాలి. సైకాలజీ చాలా రిస్క్ అండ్ దిమాగ్ ఖరాబ్ ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కిందికి పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఇది దాటేసింది కాబట్టి. కానీ ఇక్కడ సపోర్ట్ ఉంది. సరే చూద్దాం. మనమైతే 47కి స్టాప్ లాస్ తీసుకుంటున్నాం కదా, అదైతే తీసుకుందాం. ఒకవేళ 47 దగ్గర అయితే ఇంకేం చేసుకుంటాం, లాస్ తీసుకొని డేని ఎంజాయ్ చేద్దాం. ఓకే, డోంట్ వరీ, మనం కవర్ చేద్దాం. డబ్బులు గలగల. ఇగో నా లెక్క ప్రకారం అయితే పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే చూడండి, ఇట్లా బుర్రుమని ఉంటుంది కదా, అప్పుడు బుర్రుమని ఒకసారి పైకి వెళ్తుంది కిందికి రావాలన్నా. సో పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తారా, ఒక చిన్న ఒక పైకి వీడిదాకా నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఇప్పుడు ఏదో 47కి ఎగ్జిట్ కొట్టేస్తాను. దాని తర్వాత అంటే నువ్వు ఇష్టం అనేది చేసుకో. పీ ఎట్లా నడుస్తుంది చూద్దాం. పీ కిందికి పైకి పోతుంది. ఇందాక ఎంత వచ్చింది, 130 దాకా వచ్చింది. అబ్బో బాగానే వస్తున్నారు. పీకి పైకి కొట్టిన తర్వాత మళ్ళీ కూడా పైకి కొట్టిండు. ఇక్కడ స్ట్రాంగ్ ఉంది, ఇవి పోతే పైకి పోవాలి. ఏమవుతుంది ఇక్కడ 51కి ఆపిన, 52కి ఆపిన. హోల్డింగ్స్ ఏమవుతుంది, 800 ప్రాఫిట్, ఈరోజు 600 లాస్. ఓకే. ఇక్కడ చూస్తున్నట్టయితే మార్కెట్ కిందికి పోతుంది అనిపిస్తుంది అండి, ఎందుకంటే ఈ లైన్ క్రాస్ అయిపోయింది. ఓకే, యాజ్ పర్ దిస్ థింగ్ కిందికి పోవాలి. కానీ 15 మినిట్స్ షార్ట్లో మీరు చూసుకున్నట్లయితే కొంచెం మనం ఇంకా టైం ఉంది. వీడికి వస్తుంది సమ్వేర్ హియర్. సో యాజ్ సెడ్, 47 is a good stop loss. $570 క్వాంటిటీ తీసుకున్నా. 48కి ఒక బై పెట్టిన, 47కి ఏం చేసిన. బేసిక్గా మార్కెట్ పై వచ్చిన ఈడి దాకా వస్తుంది, మళ్ళీ పైకే పోవాలి. ఇప్పుడు 12 o'clock అవుతుంది కాబట్టి నేను వెయిట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనము పైకి వెళ్ళాలనే తీసుకున్నాం మార్కెట్. ఓకే, 51,400 తీసుకున్నాం. సో బేసిక్లీ మార్కెట్ పైకే వెళ్తుందని ఒక నమ్మకంతో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టామనుకో, ఇది ఏం చేస్తుంది, ఒకసారి ఇలా తీసుకొని పైకి పోదాం అనుకొని ఇక్కడ కొట్టేసి పైకి వెళ్ళిపోతుంది. సో నేను ఆ పెద్ద రిస్క్ తీసుకుందాం అనుకుంటలేను. ఓకే, ఇది లేస్తుంది పైకి. గుడ్. $62 దాకా వస్తే
హోల్డ్ చేద్దాం ఇది. సార్ లేస్తా అన్న సార్ పైకి లేస్తుంది ఇప్పుడు. నేనేం తెలుసా 66కి ఎగ్జిట్ కొడదాం అనుకో, 65కి 65కి ఎగ్జిట్ కొడదాం అనుకుంటున్నాను. కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయింది. ఐ థింక్ మీకు బోర్ వేస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్, కొంచెం పాజ్ చేస్తాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఏం ట్రేడ్ తీసుకోలేదు, సేమ్ ట్రేడ్ 64కి ప్రాఫిట్ పెడితే అది నాకు 300+ ఆగింది. సో ప్రస్తుతానికి నేను కొంచెం సేపు ఆపుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇష్టం వచ్చినట్టు పైకి కిందికి పోతుంటే ఏం చేయమంటారు చెప్పండి. పైకి కిందికి పోతుంది. సో కొంచెం రిస్క్ కాబట్టి ఆపుకున్నాం. మేబీ ఇది చాలా కిందికి వెళ్ళిపోయింది. ఇది కొనుక్కోవచ్చు యాక్చువల్లీ. కొంచెం పైకి వస్తే మనకు ఒక స్కాల్పింగ్ ట్రేడ్ దొరికేస్తుంది. చూస్తున్నా 23కా. ఓకే, ఒక 30 క్వాంటిటీ తీసుకొచ్చాం. ఒక్కవి అవుతుంది 15 క్వాంటిటీ అయితే తీసుకున్నా. మార్కెట్ పైకి పీ తీసుకున్నాను. తీసుకున్నా ఎందుకంటే పైకి కిందికి పోతుంది కదా మార్కెట్. సో మేబీ కొంచెం పైకి కిందకి ఇంకా కొంచెం కిందికి పోతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది కదా. సో కొంచెం పైకి పోయినా మనకు ప్రాఫిటే. సో ఏం చేద్దామంటే చిన్నది తీసుకున్నాను. ఏడికి 130కి ఎగ్జిట్ కొట్టేద్దాం. ఏది ఎగ్జిట్ 130, 122కి వెళ్తున్నా. వెరీ గుడ్. సో పైకి వెళ్తున్నా, కొట్టేసింది ఫ్రెండ్స్. కానీ ఇది పైకి వెళ్ళట్లే ఎందుకన్నా. లిమిట్ 130కి అయితే ఎగ్జిట్ పెట్టినా. ఇది చూద్దాం ఏం జరుగుతుందో. 130కి వస్తే మనకి ఇది ఒక చిన్నది ఒకటి స్కాల్ప్ ట్రేడ్ వచ్చేస్తుంది. 130కి వెళ్ళి రావాలి యాక్చువల్లీ. చూద్దాం. ఆల్మోస్ట్ 118 దాకా వెళ్ళి పైకి వచ్చింది. ఓ మై గాడ్. సో మార్కెట్ అయితే పైకి వెళ్ళేలాగా పుష్ చేస్తుంది. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఇట్ జస్ట్ విల్ గో అప్, బికాజ్ ఈరోజు మొత్తం పైకి కిందికి అవుతుంది కదా. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఒకవేళ ఇది వస్తుందా కిందికి 116 దగ్గరకు వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్. పెట్టరా సార్. 115 will be the good stop loss. 115కి వచ్చేస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇది పైకి వెళ్ళిందా 67 దాకా వెళ్ళింది. మనం 65కి అప్పుడు తీసుకున్నాం ప్రాఫిట్. 66లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో పైకి కిందకి అయితేనే ఉంది అది. ఇగో మళ్ళీ కింది దొక్కింది. ఇందాక నేను చెప్పినట్టే పైకి పోతుంది, కిందికి పోతుంది, పైకి పోతుంది, కిందికి పోతుంది. బట్ లెట్స్ సీ వాట్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. నేను కంటిన్యూస్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే అంటే కట్ చేయకుండా, సో దాట్ మీకు ఒక సైకాలజీ అర్థమవుతుందని ఈ గేమ్ది అర్థమై మీరు ఓకే ఫాలో చేయకండి, జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. నేను ఆల్వేస్ చెప్పినట్టు. లెట్స్ సీ ఏమవుతుందో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 7 మెంబర్స్ ఉన్నారు. మహాత్ములు ఎవరో 7 మెంబర్స్. అది థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ అంత తక్కువ కొత్తగా స్టార్ట్ అయిన యూట్యూబ్ ఛానల్కి స్టార్టింగ్ 100 మంది, స్టార్టింగ్ 1000 మెంబర్స్ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ వాళ్ళు.
వాళ్ళు ఏం నమ్మకం పెట్టుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్ళకి అయితే ఏం లేకపోయినా అరే దగ్గర ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మేబీ కంటెంట్ బాగుంటుందని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఏం లేనప్పుడు ఉంటారు అంటే వాళ్ళు గుర్తుంటారు. సో ఐ రిమెంబర్ యూ గైస్. ఓకే, ఎయిటీకి పెట్టా, 115కి ఎగ్జిట్ పెట్టాం. ఇది ప్రాఫిట్ రేట్ తీసుకుందామంటే నేను చెప్పినట్టు 130కి ప్రాఫిట్ రేట్ మరీ పైకి పెట్టారు. ఓకే అన్నసాబ్ కొట్టేస్తాను పైకి. ఓకే ఎగ్జిట్ అయిపోయాను. 1600 లాస్ట్లో ఎగ్జిట్ అయ్యా ఫ్రెండ్స్. 70 దాకా పోయింది. ఆసమ్ వెరీ గుడ్. ఇంకా డౌట్ ఇది పైకి వెళ్తుందని నా నమ్మకము. సో ఇక్కడ తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను 70కి తీసుకుందాం అనుకుంటున్నాను. 68 తీసుకున్నాం. 68కి ఒక 40 క్వాంటిటీ తీసుకున్నాం. ఎంత ఉంది మన దగ్గర? 36,000 ఉందా? 30 క్వాంటిటీ తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే పైకి వెళ్ళి ఆగలేదా ఇది? ఓహోహో, ఓకే స్టార్ట్ అయింది. ఇది వీడికి ఎగ్జిట్ 410కి వస్తే ఎగ్జిట్. మనం ఒకవేళ ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ఏడ స్టాప్ లాస్ పెట్టాలని నేను చెప్తాను మీకు. ఓకే ఇగో వీడికి ఎగ్జిట్ 53కి ఎగ్జిట్, 55కి ఎగ్జిట్, ఈడ 84కి ఎగ్జిట్. 55, 84 గుర్తుంటుందా? 55కి రానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఫస్ట్ 84 పెట్టుకున్నాం. ఏమంటారు తోపులాగా? 84 అయిపోయినాను నేను. 84 అయిపోయా. 5 minutes చార్ట్ చూసుకున్నట్లయితే 84 ఈజ్ అ గుడ్. ఇది వీడికి 55 ఈజ్ గుడ్. ఓకే 84కి అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. కొంచెం వెయిట్ చేద్దాం, ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టాలన్నా లిమిట్ పెట్టాలని ఈ దీంతో ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ జెరోదాతోటి రెండు ఒకటేసారి పెట్టలేము. అలా అంటారు ఐస్బర్గ్ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ ఇంకా ప్రాఫిట్ ఒకటేసారి పెట్టుకోవచ్చు అని, కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ అయిపోయింది అనుకోండి, ఆ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అది ట్రిగర్ అవ్వదు. సో ఐస్బర్గ్ అంతా నడవదు అనమాట. యాజ్ పర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఐ డోంట్ నో అబౌట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఇక్కడ ఒకటి పెద్దది వచ్చింది కాబట్టి ఇంకో పెద్దది వెళ్ళాలి. ఈడ వీళ్ళు ఆపుతున్నారు, అందుకే అది ఆగుతుంది. ఏడున్నాం మనం? దాకా అయితే రావాలి కదా ఈరోజు. డే అండ్ డే లోపల చూద్దాం. ఇచ్చింది. అరే లేచినాం కదా అంత పైకి లేవలే. ఓకే నేను పైకి లేచినామా అనుకున్నాం. మళ్ళా బ్యాక్ టు 4000 వచ్చేసాం ఫ్రెండ్స్. 60, 59. ఓకే మనం 70కి తీసుకున్నాం. 60కి తీసుకున్నాం మస్తు ఉంటుండే, ఎందుకంటే ట్రిగర్ అయిపోతుండే 60. పైకి కిందకి ఆట ఎలా ఉంది ఫ్రెండ్స్? మైండ్ మొత్తం ఖరాబ్ బిస్కెట్ అవుతుంది ఈ టెన్షన్స్లో. కానీ మనం స్టిక్ అవుదాం, మన ప్రాసెస్కి స్టిక్ అవుదాం. ఓకే యాజ్ ఐ సెడ్ 55కి ఎగ్జిట్ అయిపోతాం మనము. ఈడ 84. మేబీ దిస్ క్యాన్ బి అవర్ లాస్ట్ ట్రేడ్. ఈరోజు we will try to get our 2000 today. Okay, $55కి అయితే ఎగ్జిట్ అయిపోతాను నేను. ఏమన్నా స్టాప్ లాస్ 55 కిందికి వచ్చింది కదా, కొంచెం తీసుకోవచ్చు. రన్నసా వచ్చేస్తున్నాడు 55. ఉంటుంది మన దగ్గర 5000 ఉంది. ఇంకొక 10 తీసుకోవచ్చా? 5 తీసుకోవచ్చు. 58కి తీసుకున్నాం. 58కి 5 క్వాంటిటీ పెట్టా, అది ట్రిగర్ అయింది. 525కి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. 525 అంటే మార్కెట్ పైకి కింది ఆడుకుంటుంది కాబట్టి
నేను ఇంకొంచెం రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దీన్ని, ఎందుకంటే వీడికి తీసుకుందాం అనుకుంటున్నాను 50 ఇంకొక 10 పాయింట్స్ ఇచ్చేద్దామా రిస్క్. జస్ట్ థింకింగ్ దాటినంటే వచ్చేస్తుంది. చూస్తుంటే కొంచెం పైకి వచ్చేలాగానే ఉంది, బట్ ఐ వాంటెడ్ టు వెయిట్. 50కి ఎగ్జిట్ కొడతా. 50 విల్ బి టూ మచ్, బట్ ఇట్స్ ఓకే. ఐ వాంటెడ్ టు టేక్ ప్రాఫిట్ టుడే, అందుకే అట్లా ఆపుకుంటున్నాను అనమాట. ఇది 84 రాగానే ఎగ్జిట్ కొట్టేస్తా. ఓకే, పాజ్ పెడతా. లెట్స్ సీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం ప్రాఫిట్ తీసేసుకున్నాం ఈరోజు. యాక్చువల్లీ నేను పాజ్లో ఉన్నప్పుడు చాలా ట్రేడ్స్ పైన కింద చేశాను, ఎందుకంటే -10,000, -8,000, -6,000లో నుంచి అసలు కదులుతూనే లేదు. సో నేను బేసికలీ ఏం చేశానంటే 400p ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కిందికి పోతుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, అంటే టెంపరీ కిందికి మళ్ళీ పైకి వస్తుందని షూర్ ఉండే, కానీ ఇక్కడైతే కొంచెం కిందికి వస్తుందని డౌట్ ఉండే. సో నేను ఏం చేసిన అంటే 51,400p ఉంటుంది కదా, ఇగో 51,400p అది 44కి తీసుకున్నా ఫస్ట్. దాని తర్వాత 55 కొంచెం అమ్మేసిన. ఓకే, తర్వాత మళ్ళీ 51కి 450 క్వాంటిటీ తీసుకున్నా. 47కి స్టాప్ లాస్ పెట్టా, కానీ దాన్ని క్యాన్సిల్ చేసి 58కి ఎగ్జిట్ కొట్టేసా. సో మన టార్గెట్ 2000 రీచ్ అయిపోయింది ఈరోజు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ట్రేడర్ ఫన్ ఛానల్కి. మన ఫేస్బుక్ పేజ్ ఉంది, టంబ్లర్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, లింక్డ్ఇన్ పేజ్ ఉంది. సో అన్ని పేజీలు ఉన్నాయి, బట్ యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ ద డే, ఫన్ చేసుకోండి. పైసలు వస్తున్నాయి పోతుంటుంది. సో మెంటల్ పీస్ అయితే దూరం చేసుకోకండి. టేక్ కేర్, బాయ్.